వెల్కమ్ టు వేదవ్యాస అకాడమీ. డియర్ ఫ్రెండ్స్, నిన్న రాయ్పూర్లో జరిగిన రెండో T20లో టీమిండియా వీర విహారం చేసిందని చెప్పవచ్చు. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని మన బ్యాటర్లు చీల్చి చెండాడారు. అసలు ఈ మ్యాచ్లో ఏం జరిగింది? ఇషాన్ కిషాన్ స్కై ఎలా ఆడారు? పూర్తి రివ్యూ ఇప్పుడు చూద్దాం ఈ వీడియోలో. ముందుగా టాస్ గెలిచిన సూర్యకుమార్ యాదవ్ బౌలింగ్ ఎంచుకున్నాడు. బౌలింగ్కు దిగిన న్యూజిలాండ్ ఆరంభం నుంచే దూకుడుగా ఆడింది. రచిన్ రవీంద్ర 44 మరియు చివరిలో కెప్టెన్ మిచెల్ సాంట్నర్ 47 మెరుపు ఇన్నింగ్స్ ఆడటంతో కివీస్ 208 6 వికెట్ల నష్టానికి భారీ స్కోర్ సాధించింది. భారత బౌలర్లు కుల్దీప్ యాదవ్ 2 వికెట్లు తీసుకొని 35 రన్స్ ఇచ్చాడు. బాగా ఆకట్టుకున్నాడు. 209 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్కు మొదట్లోనే షాక్ తగిలింది. సంజు శాంసన్, అభిషేక్ శర్మ త్వరగానే అవుట్ అయిపోయారు. కానీ ఆ తర్వాత వచ్చిందే అసలు సినిమా. ఇషాన్ కిషన్ న్యూజిలాండ్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. కేవలం 21 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసి మొత్తంగా 32 బంతుల్లో 76 పరుగులు, దీంట్లో 11 ఫోర్లు 4 సిక్సర్లు బాదాడు. ఇషాన్ అవుట్ అయిన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తనదైన స్టైల్లో బౌండరీల వర్షం కురిపించాడు. 37 బంతుల్లోనే 82 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఇతనికి శివం దుబే 36 చక్కని సహకారం అందించాడు. దీంతో భారత్ ఇంకా 28 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించి 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో 5 మ్యాచ్ల సిరీస్లో భారత్ 2-0 ఆధిక్యంలోకి వెళ్ళింది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా ఇషాన్ కిషాన్ నిలిచాడు. మరి ఈ మ్యాచ్లో మీకు బాగా నచ్చిన మూమెంట్ ఏది? ఇషాన్ బ్యాటింగా లేక సూర్య క్లాస్ షాట్సా? కింద కామెంట్ చేయండి. మరిన్ని క్రికెట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.